ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనములు. నేటి దిన హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతిని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. కాబట్టి భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. కాబట్టి ధన్యులమైనటువంటి మనము, ఆ ధన్యతలోనికి దేవుని ద్వారా తీసుకురాబడినటువంటి మనము మరి ఎంతైనా ధన్యులము. ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు యెషయా గ్రంథంలో, స్వయాన దేవుడే చెప్తా ఉన్నాడు, నేను నిన్ను బలపరుతును. మరొక అంశము, నీకు సహాయం చేయువాడను నేనే. మూడో అంశము, నీతిని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి మన దేవుడైన యెహోవా మనల్ని బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనలను ఆదుకునేటువంటి దేవుడు. ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మాకు సహాయం చేయగలడంటే, మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మరి భక్తుడైనటువంటి పౌలు గారు తన అనుభవంతో రాసినటువంటి మరి మాటలు. దేవుని యొక్క శక్తి ఆయన బలహీనపడినటువంటి సందర్భాల్లో ఆయన పరిపూర్ణంగా ఆయన ఎడల కనపరుస్తూ వచ్చాడు. కాబట్టి నాకు కలిగిన బలహీనతలలో ఆయన సంతోషిస్తున్నానని చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన పూర్తిగా స్వస్థ ఇవ్వకపోవచ్చు, పూర్తిగా మనం తిరిగి బలం పొందుకోవచ్చు, కానీ ఆత్మీయంగా మన యొక్క ఆత్మను ప్రభు కొరకై ఆయన బలపరుస్తారు. కాబట్టి శరీర విషయమైనటువంటి శ్రమలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఇవి ఉన్నా కానీ పౌలు గారి యొక్క అనుభవం ఏంటంటే, నేను నాకు కలిగినటువంటి బలహీనతల్లో నేను సంతోషించుచున్నానని ఆయన మరి ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు మనలను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే, నీకు సహాయం చేయువాడను నేనే. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కోరహ కుమారులు తమ అనుభవంలో 46వ అధ్యాయం కీర్తన 1వ వచనంలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పేసి వారి అనుభవంలో వారు చెప్తా ఉన్నారు. వారి తండ్రి దేవునికి విరోధంగా చేసినటువంటి మరి పాపాన్ని బట్టి మరి తన దేవుని సన్నిధిలో కోల్పోయినటువంటి ఆ సంతోషాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని మరి వారి దాని గురించి వీరు చింతిస్తూ, మరి వీరైతే దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న వారే వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. వారు దేవుని కార్యాలను చూచారు, గుర్తించారు. వారి తండ్రిలా కాకుండా దేవుణ్ణి వారు ప్రేమించారు. కాబట్టి వారు ఏమని చెప్పగలుగుతున్నారంటే, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అదే అధ్యాయంలో మరి 5వ వచనంలో చూస్తే, దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. మరి సహాయం చేయాలంటే, మనల్ని బలపరచాలంటే దేవుడే. మనుషులు, అధికారులు, మనల్ని బలపరిచేవారు, మరి మనకు సహాయం చేసేవారు మరి కొంతమంది ఉంటున్నప్పటికీ వారి సహాయము తాత్కాలికమే. వారి సహాయం వలన వాళ్ళు మనల్ని బలపరిచేదాన్ని బట్టి మనకి మరి ఏమాత్రము సంతోషం ఉండదు, అది కొంతకాలమే నిలుస్తుంది. అయితే దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడంటే, అరుణోదయమున నేను దానికి సహాయం చేయుచున్నాను అనగా, దేవుడు మనకి తర్వాత ఏదో చూద్దాంలే, తర్వాత సహాయం చేద్దాంలే, ప్రార్థన తర్వాత విందాంలే అనేటువంటి దేవుడు కాదు. మనల్ని కాపాడేటువంటి దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రపోడు. అరుణోదయమున అనగా ఉదయకాలమునే పెందల కడనే
ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మరొక అంశం మనం చూస్తే ఇదే వాగ్దానంలో నీతియను దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మరి ఇదే కీర్తన గ్రంథంలో 145వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించును. కాబట్టి ఇక్కడ మనల్ని ఆదుకునే దేవుడిగా మన దేవుడైన యెహోవా ఉన్నారు. కాబట్టి మనల్ని ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇక్కడ ఈ యొక్క వాగ్దానం 3వ అంశము నీతి నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ఆదుకునేటువంటి దేవుడు. కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే వాళ్ళు కానీ మనల్ని ఆదరించేవారు కానీ మనకి దూరం అవుతూ ఉంటారు. మనల్ని పట్టించుకునేవారు మరి అసలు మన చుట్టూ ఉండరు. అటువంటి సమయంలో మరి మనల్ని దేవుడే ఆదుకుంటాడు. మరి మన యందు ఆయన మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, మన ఎడల జాలి కలిగినటువంటి దేవుడు. మన యందు ఎప్పుడు తన యొక్క కనుదృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తుంది. మనల్ని ఎప్పుడు ఆయన వీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎటువంటి ఆపదలో ఉన్నా సరే మనల్ని ఆయనను ఆదుకుంటాడు. 147వ అధ్యాయము కీర్తన గ్రంథం 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇది దావీదు యొక్క అనుభవం. భక్తుడైనటువంటి దావీదు చిన్ననాటి నుండి కూడా మరి ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సింహాల్ని ఎదుర్కొన్నాడు, గొలియాతుని ఎదుర్కొన్నాడు, ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు. తన చుట్టూ తరుమువారు మరి తన సొంత కుమారులైనప్పటికీ శత్రువులు ఉన్నారు. వారి యొక్క మరి పరిస్థితులన్నింటిలో ఉండి తాను మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడే నన్ను ఆదరించాడు, దేవుడే నన్ను ఆదుకున్నాడు అని చెప్పేసి ఆ యొక్క అనుభవంతో కృంగిన వారిని లేవనెత్తే దేవుడని, పడిపోవారిని ఉద్ధరించే దేవుడని, అదేవిధంగా దీనులను లేవనెత్తే దేవుడని, ఆదుకునే దేవుడిగా ఆయన మనకు ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఆ దినంలో ఉన్నటువంటి దేవుడు, మన భక్తులతో ఉన్నటువంటి దేవుడు ఈరోజు కూడా మనకి అదే దేవుడిని మనం కలిగి ఉన్నాము. అదే దేవుడు ఈరోజు మనం పూజించడానికి, ఆరాధించడానికి, మనం ఆనుకోవటానికి మనకి సరిపోయినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి భక్తులైనటువంటి మరి దావీదు గారి జీవితంలో, అదేవిధంగా పౌలు గారి జీవితంలో, కోరహు కుమారులు మరి వారి యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి మరి వారి యొక్క అనుభవాలు మరి మనం కూడా కలిగి ఉండేలాగిన దేవుడు మరి మనకి బలపరిచే దేవుడిగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు, అదేవిధంగా మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా మనకు ఉన్నాడు. ఆయనే స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. కాబట్టి ఆయన ఉన్నటువంటి దేవుడు, కాబట్టి నిరంతరము ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన మీద ఆనుకొని మనం తెలుసుకున్నటువంటి 3 సత్యాలు దేవుడు మన జీవితంలో కూడా మరి నెరవేర్చులాగిన మనం ఆయన్ని దేవునిగా కలిగి ఉండి ఆ ధన్యతలో మనం కూడా పాలుభాగస్థలం అవుతాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయమేడగ తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన ఈ దినం కొరకైనా ఆయన వాగ్దానం తండ్రి, ఆయన బలపరిచే దేవుడిగా ఆయన మీరు మాకున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. అదేవిధంగా ఆదుకునే దేవుడిగా మీరు ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, దేవా నాడు ఆయన భక్తులైన వారి జీవితాల్లో తండ్రి దేవ మేము భయభక్తులు కలిగి దేవ వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి ఆయన పౌలు గారి జీవితంలో మీ శక్తిని పరిపూర్ణం చేసి ఆయన బలపరిచిన దేవుడిగా ఉన్నారు. మీకు వందనాలు. అదేవిధంగా కోరహు కుమార్ వారి అనుభవంతో చెప్తా ఉన్నారు. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడని వారు ప్రభువా సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులైనటువంటి దావీదు గారి జీవితంలో తండ్రినైనా అనేకమైన సందర్భాల్లో, కృంగిన సందర్భాల్లో, దేవాలయ శత్రువులు వెంటాడుతున్న సందర్భాల్లో మీరే ఆయన ఆదుకున్న దేవుడిగా తన అనుభవం కలిగి ఉన్నారు. ఇదే అనుభవం మేము కూడా కలిగి ప్రేమగల తండ్రి ఈ జీవిత యాత్రలో తండ్రి మిమ్మల్ని దేవుడిగా కలిగి ఆ ధన్యతలో మేము కూడా పొందుకొని ముందుకు కొనసాగిపోవటానికి సహాయం చేయండి. దేవా ఈ యొక్క వాగ్దాన్ని దినం వరకు మీరు మాకు ఇచ్చారు. దేవా మా యొక్క జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి. మీ యొక్క
అయినా మరి ఇచ్చిన వాగ్దానం వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.